హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి కోడిగుడ్డు మసాలా వడ పులుసు తీసుకురాబోతున్నాను. ముందుగా ఇక్కడ మనం ఐటమ్స్ కొంచెం మాట్లాడుకుందాం. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తురుము, గుప్పెడు కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, వెల్లుల్లి ఒక 5, 2 టేబుల్ స్పూన్ల అల్లం, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక చిన్న బిర్యానీ ఆకు. ఇది ఆప్షనల్ అండి. ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చెనగపప్పు అండి. ఇంకా మొదలెడదామా? చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా వచ్చేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ఈ పచ్చెనగపప్పును కూడా దీంట్లో కలుపుకొని, ధనియాలు, లవంగాలు, చెక్క, వీటిని మనం పొడి చేసుకుని వీటిలో కలుపుకోవాలి. ఈ తరిగిన పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా దీంట్లో కలుపుకోవాలి. అదేవిధంగా తీసి పెట్టుకున్నటువంటి ఒక 1/2 కప్పు కొత్తిమీర దీంట్లో వేసుకొని ఇప్పుడు బాగా వీటిని మిక్స్ చేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 గుప్పెడు కరివేపాకు, సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, వేసి బాగా దోరగా వేపుకోవాలి.
ఇప్పుడు దీంట్లోకి తరిగినటువంటి 2 టమాటాలు దీంట్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ టమాటాలు బాగా వాడ్చుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం. చూశారు కదా, ఈ విధంగా మనం మధ్య మధ్యలో చూసుకుంటూ వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ఈ చింతపండు పులుసు కూడా దీంట్లో పోసుకోవాలి. పోసుకొని బాగా కలుపుకోవాలి. సరే, టమాటాలు బాగా ఉడికిపోయి బాగా పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు మనం దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కారపొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మనం ఈ ఉడకబెట్టిన గుడ్లు తీసుకొని వాటిని ఇలా నిలువుగా అలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి నెమ్మదిగా ఈ గుడ్లను ఈ పులుసులోకి కలుపుకోవాలి. చూసారు కదా, బాగా తెల్లిపోయింది. ఆ విధంగా రావాలి మనకి. ఇప్పుడు మనం వీటిలో ఈ గుడ్లను వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా వడలను మన ఈ కోడిగుడ్డు పులుసులో కలుపుకోవాలి. బాగా కలుపుకొని వీటిని ఈ కోడిగుడ్డు మసాలా వడ అనేవి బాగా భార్యాభర్తల్లాగా అన్యోన్యంగా కలిసిపోవాలి. వీటిపైన ఈ కొత్తిమీరని మనం అక్షంతలుగా జల్లేసి మూత పెట్టేద్దాం. చూశారు కదా, ఈ మా మసాలా వడ కోడిగుడ్డు పులుసు తింటే ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. నిజంగా టేస్ట్ మాత్రం వేరే లెవెల్. ఒకసారి నేను చెప్పిన విధంగా కూడా ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇక ఎందుకు ఆలస్యం, ఇంకా సర్వ్ చేసి మా వాళ్ళ రివ్యూ చూసేద్దాం. సూపర్ ఉంది.
స్వామి.